రేషనల్ నంబర్స్. సార్ ఫ్రాక్షన్ కి రేషనల్ నంబర్ కి తేడా ఏంటి సార్? ఫ్రాక్షన్ కి రేషనల్ నంబర్ కి తేడా ఏంటి అది రాసుకోండి సార్. ఫ్రాక్షన్ కి చాలా ఇంపార్టెంట్ సార్. ఇది రేషనల్ నంబర్, ఇది రేషనల్ నంబర్, ఇది రేషనల్ నంబర్. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఈ రేషనల్ నంబర్ రెండు రకాలు. ఒకటేమో పూర్ణాంకము ఇంటీజర్స్, ఇంకోటేమో ఫ్రాక్షను భిన్నము, ఇంకోటేమో భిన్నము. ఫ్రాక్షన్ అనేది రేషనల్ నంబర్లో సబ్సెట్. రేషనల్ నంబర్ p/q ఫామ్లో ఉంటుంది, p/q ఫామ్లో ఉంటుంది. ఇంతవరకు మీకు చెప్పాను. p అండ్ q అనేది ఇంటీజర్స్, p అండ్ q అనేది ఇంటీజర్స్. డినామినేటర్ ఎప్పుడూ జీరో కాదు, డినామినేటర్ ఎప్పుడూ జీరో కాదు. రేషనల్ నంబర్ p/q ఫామ్లో ఉంది. సార్ ఇంటీజర్ అంటే ఏంటి సార్? రైట్, సపోజ్గా నంబర్ p/q ఫామ్లో ఉండి q గనక pకి ఫ్యాక్టర్ అయినా ఆర్ pకి కారణాంకం అయినా అది ఇంటీజర్ అవుతుంది. డినామినేటర్లో ఉన్న నంబరు న్యూమరేటర్ని పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తే అది ఇంటీజర్ అవుతుంది. q అనేది pకి కారణాంకము కనుక అవుతే, కారణాంకం కనుక అవుతే దాన్ని మనము ఏమన్నాము? ఇంటీజర్ అని అన్నాం. అంటే డినామినేటర్ గనక న్యూమరేటర్ని పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తే అంటే ఆ మల్టిప్లై అవుతుంది. కరెక్ట్గా న్యూమరేటర్ అనేది డినామినేటర్ తోటి పర్ఫెక్ట్గా డివైడ్ అవుతే దాన్ని మనము ఇంటీజర్ అని అన్నాం. ఎగ్జాంపుల్ ఏంటంటే 4/2, 2 4 పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది కాబట్టి దీన్ని ఇంటీజర్ అని అన్నాం. 6/3, 3 అనేది 6ని పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తుంది, దాన్ని ఇంటీజర్ అని అన్నాం. 8/4, 8ని పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తుంది, దాన్ని మనం ఏమన్నాము? ఇంటీజర్ అని అన్నాం. సో ఒక రేషనల్ నంబర్ అనేది p/q ఫామ్లో ఉంటుంది, ఒక రేషనల్ నంబర్ అనేది p/q ఫామ్లో ఉంటుంది. సార్ ఆ qకి pకి రిలేషన్ని బట్టి కొన్ని ఇంటీజర్లు అవ్వచ్చు, కొన్ని ఫ్రాక్షన్లు అవ్వచ్చు. ఇంటీజర్లు పూర్ణాంకాలు ఎప్పుడవుతుంది? డినామినేటర్ అనేది న్యూమరేటర్కి కారణాంకం గనక అవుతే దాన్ని మనము ఇంటీజర్స్ అని అన్నాం, డినామినేటర్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ న్యూమరేటర్, డినామినేటర్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ డినామినేటర్. సార్ ఇంటీజర్ ఎలా చూస్తాము? 15/5, 5 15ను డివైడ్ చేస్తుందా? చేస్తుంది. కాబట్టి ఆ రేషనల్ నంబర్ ఏమైంది? పూర్ణాంకం అయింది. 28/7, 7 4 28 పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది కాబట్టి అది పూర్ణాంకమైంది. సార్ కాకపోతే గనక దాన్ని ఫ్రాక్షన్ అని అంటాం. p/q. If q is not a factor of p, దాన్ని మనము ఫ్రాక్షన్ అని అంటాము. ఫ్రాక్షన్ ఇంటీజర్ ఎప్పుడవుతుంది? q గనక pని పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తే. అర్థమైందా సార్? సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రేషనల్ నంబర్కి ఫ్రాక్షన్కి తేడా ఏంటి? రేషనల్ నంబర్లో న్యూమరేటర్ ఇంటీజర్లో ఉండాలి, డినామినేటర్ పూర్ణాంకంలో ఉండాలి. పైన ఫ్రాక్షన్లో పైన ఇంటీజర్ ఉండాలి, డినామినేటర్ ఇంటీజర్ ఉండాలి, డినామినేటర్ 0 కాకూడదు. దాన్ని మనం రేషనల్ నంబర్ అని అన్నాం. డినామినేటర్ గనక న్యూమరేటర్ని పూర్తిగా భాగాహారిస్తే దాన్ని మనం ఇంటీజర్ అన్నాం. భాగాహారించకపోతే దాన్ని మనము ఫ్రాక్షన్ అని అన్నాం. 7/9, 3/5, 4/13, 5/12 ఇవన్నీ కూడా ఫ్రాక్షన్స్. ఇంటీజర్స్ అంటే డినామినేటర్ న్యూమరేటర్ని పక్కా డివైడ్ చేస్తుంది. డివైడ్ చెయ్యకపోతే దాన్ని మనం ఏమన్నాము? ఫ్రాక్షన్ అని అన్నాము. దీంట్లో 2 టైపులు
న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్ ఉంటే ఈ పేరు మీరు రాసుకోండి సార్, ప్రాపర్ ఫ్రాక్షన్. ఇది మళ్ళీ మనం డిఐలో యూజ్ చేస్తాం సార్. దీన్ని రైట్ భిన్నము, ప్రాపర్ ఫ్రాక్షన్. న్యూమరేటర్ గనక డినామినేటర్ కనుక ఎక్కువ ఉంటే, న్యూమరేటర్ గనక డినామినేటర్ కనుక ఎక్కువ ఉంటే దాన్ని మనం ఏమన్నాము? ఇంప్రాపర్ ఫ్రాక్షన్. దాన్ని మనం ఏమన్నాము? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని అన్నాం. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని అన్నాం. న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్, రైట్? డినామినేటర్ తవిటి నాయుడు నా ఓల్డ్ స్టూడెంట్ హెల్ప్ చేస్తున్నాము. క్రమ భిన్నము, అక్రమ భిన్నము, రైట్? భిన్నము అంటే ఫ్రాక్షన్, క్రమంలో ఉంది. ప్రాపర్ అంటే క్రమము, ఎస్, రైట్? క్రమ భిన్నము, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఈ స్లైడ్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఈ స్లైడ్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇదంతా ఫౌండేషన్ మీకు 15 నిమిషాల్లో అస్సలు సార్ సాలిడ్గా ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడి వరకు తీసుకెళ్లాడో మీకు ఇంకో 10 నిమిషాలు అర్థమవుతుంది సార్. రేషనల్ నంబరు, ఇది ఇంటీజర్స్, ఇది ఫ్రాక్షన్. ఇది ఇంటీజర్స్, ఇది ఫ్రాక్షన్. నవ్వు ఇక్కడి నుంచి రైట్ చూడండి సార్, మనకు స్టార్ట్ అవుతుంది. మనకు మొత్తం క్లాసులో పర్సంటేజెస్, ప్రాఫిట్ లాస్, డిస్కౌంట్, ఎక్కడ ఫ్రాక్షన్ వచ్చినా ఇది మనకు బేస్, ఇదే మనకు ఫౌండేషన్. పర్సంటేజ్ రిలేటెడ్ శాతాలలో ఏ ప్రాబ్లం చేసినా అది ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసుకుంటాం. ఈ ఫ్రాక్షన్కి ముందు వెనకాల ఒక స్టోరీ చెప్పాను. రేషనల్ నంబర్ అంటే ఏంటి చెప్పాను, ఇంటీజర్ అంటే ఏంటి చెప్పాను, నెగటివ్ ఎలా వచ్చింది, జీరో, పాజిటివ్ ఎలా వచ్చింది. ఇక్కడ ఫ్రాక్షన్. ನಾವು ఇంతవరకు చేసుకున్న తర్వాత సార్ మనకు సంఖ్యల్లో 2 రకాల సంఖ్యలు ఉన్నాయి. ప్రధాన సంఖ్య ఉన్నది, దాని తర్వాత సంయుక్త సంఖ్య ఉన్నది. ప్రధాన సంఖ్య అంటే ప్రైమ్ నంబర్, సంయుక్త సంఖ్య అంటే కాంపోజిట్ నంబర్. నౌ అనిల్ సార్ ఏమన్నాడు? ఈ 2 ఇంటీజర్లు అన్నాడు. అంటే క్యూ అనేది అన్నాడు, పక్కన పెడదాం. 0 కాదన్నాడు. 0 తర్వాత ఏమేమి వస్తాయి? 1 పెట్టుకున్నాను అనుకోండి, 4/1 అదేమో 4 అవుతుంది, ఇంటీజర్. 6/1, 1 ఏమో 6ని డివైడ్ చేస్తుంది, ఇంటీజర్. సో క్యూ గనక 1 పెట్టుకుంటే నాకు సాలిడ్గా అది పూర్ణాంకం వస్తుంది. సో క్యూ 1 పెట్టుకుంటలేను, 0 ఎట్లయినా పెట్టుకోకూడదు అన్నాడు సారు. 1 పెట్టుకుంటే అది పూర్ణాంకం అవుతుంది. ఇప్పుడు 2 నుంచి నేను పెట్టుకుంటే, క్యూ 2 పెట్టుకుంటే Q2 ప్రధాన సంఖ్య, Q3 పెట్టుకుంటే ప్రధాన సంఖ్య, Q5 పెట్టుకుంటే 7 సంఖ్య. అంటే 1 తర్వాత నుంచి నేను సహజ సంఖ్యలు ఏం తీసుకున్నా అది ప్రధాన సంఖ్య అయినా అవుతుంది, సంయుక్త సంఖ్య అయినా అవుతుంది. ఎస్ ఆర్ నో? క్యూకి నేను 1 తప్పించి ఏ సహజ సంఖ్య ఇచ్చినా అది ప్రధాన సంఖ్య అయినా కావచ్చు, లేకుంటే సంయుక్త సంఖ్య అయినా కావచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా వినండి సార్, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ వరకు స్టోరీ అర్థమైంది. డినామినేటర్కి నేను ప్రధాన సంఖ్య ఇస్తే ఏమవుతుంది, సంయుక్త సంఖ్య ఇస్తే ఏమవుతుంది, మెల్ల